5 మోడల్స్ వరకు అయితే కనిపిస్తున్నాయి, 5 ట్రైన్లలో తిరుగుతున్నాయి. అవునా? మనం అలా డిజైన్ చేసుకున్నాం అనమాట. మళ్ళీ దీనికి ఎలా తెలుస్తుంది మనం బటన్ నొక్కినప్పుడు ఇచ్చేయాలని? ప్రోగ్రామ్ చేసాం మళ్ళీ దీనికి కూడా. అర్థమైందా? బటన్ నొక్కినప్పుడు మీ 5 మోడల్లో ఇంట్లో కొంచెం దిగండి, మళ్ళీ పైకి వెళ్ళిపోండి, మళ్ళీ దిగండి, పైకి వెళ్ళిపోండి అని చెప్పి దీనికి అనిపిస్తుందా? ఇప్పుడు ఎనర్జీ మొత్తం మన బాడీ ఇంకా పాస్ అవుతుంది అనమాట. అది ఆన్ చేసినప్పుడు. అర్థమైందా? ఆబ్జెక్ట్ క్లాతింగ్ అందరూ బ్యాక్ జరగండి. ఆ ట్రైపోర్డ్ తీసేసేయండి. కొంచెం ట్రైపోర్డ్ చెప్పా కదా అక్కడ ర్యాపిడ్ క్రియేట్ అవుతుంది. ఇటు తిరుగు, నా వైపు తిరుగు. తిరిగావా? ఇప్పుడు తనని కొడదామా? ఎవరు కొట్టని చెప్పాలి. కొట్టవా? అయితే ఇక్కడ చూడండి, మనం సేమ్ అందులో ఏదైతే చేసామో ఆ మిషన్ ద్వారా ఇక్కడ మనం ఈ ర్యాపిడ్ క్రియేట్ చేస్తాం. నేను ఇలా లాగుతాను, అలా లాగదు. ముందుకు రా. సౌండ్ వినండి, సౌండ్ వస్తుంది చూడండి, వినండి. వస్తుందా? సౌండ్ వస్తుందా? వినాలి. సైలెన్స్. నేను చెప్పినప్పుడు నేను ఎంత హైట్ ఎత్తానో నువ్వు అంత హైట్ ఎత్తి పట్టుకోవాలి. సరేనా? నువ్వు చెయ్యిని జుట్టుగా పెట్టకూడదు. లోపల ఉన్న అమ్మాయి పేరేంటి? అంజలి. జుట్టు కనిపించిందా? టచ్ చేయవద్దు జుట్టుని. షూతో గేటేసేయండి, డోర్ వేసేసేయండి. వినిపిస్తుందా? సౌండ్ చూడండి బాయ్స్. రాఘవేంద్ర సౌండ్ చూడండి, సౌండ్ చూడండి. వినిపిస్తుందా సౌండ్? కనిపిస్తుందా? కలిసి పెట్టాలి. సౌండ్ వస్తుందా? తింటావా? చెప్పులేం అవసరం లేదు, వేసుకుంటారా? చెప్పులు వేసుకుంటారా? మాట్లాడు. ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. చెప్పండి మళ్ళీ. ఏంటి అంటే దాని మీనింగ్, ఒక యాక్షన్ చేస్తాం అనుకో, ఒక చర్య ఉందనుకో, దానికి ఈక్వల్ అండ్ ఆపోజిట్ ప్రతి చర్య ఉంటుంది. అర్థమైందా? అంతే కదా. ఇప్పుడు ఒక బాల్ ఇలా తంతున్నారు అనుకో, ఫోర్స్ పెట్టి, ఎవరైతే సైలెంట్ ఉంటారో వాళ్ళే పిలిచి నేను పంపు కొట్టమని, బాటిల్ పట్టుకోమని చెప్తాను. అర్థమైందా? మీరు తలకి ఎప్పుడు కూడా దీని దగ్గర పెట్టకూడదు. కొంచెం బ్యాక్ సరేనా? కొంచెం బ్యాక్ జరగండి. కొట్టు.
కౌంట్ చేయండి, నెంబర్స్ కౌంట్ చేయండి. ఫస్ట్ 1 నుంచి కౌంట్ చేయండి. నేను రివర్స్ అన్నప్పుడు 10 నుంచి బ్యాక్ కౌంట్ ఫాస్ట్ కొట్టాలి ఇట్లా. 11 కౌంట్ చేయండి. రావా? 13, 14, 15, 16, 17, 18, 19, రివర్స్. 20. వాటర్ లీక్ కానీ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. పాయింట్ కొట్టదు. జుట్టులు వేసిందా కనిపిస్తుందా? పట్టుకోవట్లేదు ఇందులో. వినండి ఒకసారి. వినాలి వినాలి. నెక్స్ట్ బ్రేక్.
బాయ్స్ టచ్ చేద్దాం. అబ్జర్వ్ చేయండి వచ్చే టచ్ రోడ్డు మీద తన జుట్టును కూడా అబ్జర్వ్ చేయండి. ఎవరైనా టచ్ చేస్తారు వేరే వాళ్ళు టచ్ చేయండి. ఎందుకు వచ్చినాయి సెకండ్ సెకండ్ ఇది జరుగుతుంది. కనిపించిందా మీకు? మీరు ఇటు చూడండి కనిపించిందా చూడండి కనిపించిందా? తన బాడీ నిండా అదే పాస్ అవుతుంది ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ. అర్థమైందా? జస్ట్ చిన్న ఇట్లా మన బాడీ నడిచేటప్పుడు కూడా అదే జనరేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ కూడా వస్తుంది చూడండి. నువ్వు చేయి తీకు గట్టిగా పట్టుకో. చేయి తీసి పెడితే షాక్ వస్తుంది. ఒకవేళ నువ్వు పొరపాటు తీసావనుకో భయం వేసి అలా ఉంచేసి. ఇది చూడండి ఇక్కడ ఇది కూడా ఇలా లేచింది. చూడండి కనిపించిందా? పైన ఫ్రెండ్కి చేయకండి. ఆరెంజ్ చూడాలి. నువ్వు మాట్లాడిన వాళ్ళు ఎక్కిస్తాయి సార్. నిన్నే ఎప్పుడు ఎల్లో పట్టుకుంటా. సార్ వన్ జీవో నుంచి ఆరు ఎట్లా ఇస్తున్నారు? అది పర్లేదు. అరు పర్లేదు. తీసి పెడితే నీకు ఇంకెక్కువ వస్తుంది.
ఓకేనా? సో హాయ్, వీళ్ళు ఇప్పుడు మనం బస్లోకి వెళ్ళేసి వచ్చారు. వీళ్ళలో తెలుసుకుందాం వాళ్ళు లైక్ ఎలా ఇన్స్పైర్ అయ్యారు అండ్ వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు అనేసి. ఓకే, నువ్వు నీ పేరు? శిరీష. హాయ్ శిరీష, లైక్ మా బస్ని నువ్వు విజిట్ చేయలేదు కదా లోపల, అప్పుడు ఏమనుకున్నావు అండ్ విజిట్ చేశాక ఏమనుకున్నావు చెప్పు. విజిట్ చేసాక ముందు ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానో అట్లానే ఉంది. అలానే ఉందా? లైక్ లోపల అన్ని టెక్నాలజీస్ చూసావా? ఎస్. నీకు అందులో ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్నాలజీ ఏంటి? 3D ప్రింటింగ్. 3D ప్రింటింగ్. నీకు వాటిని చూసి ఏదైనా ఇన్వెంట్ చేయాలన్న ఐడియా వచ్చిందా నీకు? లైక్ ఏమొచ్చింది మాకు చెప్పగలుగుతావా? ఇంకా ఏం రాలే. ఇంకేం రాలేదా? ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇంకెవరైనా మాట్లాడతారా? ఓకే ఓకే, ఈ అబ్బాయి మాట్లాడతాడంట. యశంద్ర. ఓకే హాయ్, నీ పేరు యశంద్రానా? ఓకే యశంద్ర, నువ్వు లైక్ మా బస్లోకి విజిట్ చేయకముందు ఎలా ఫీల్ అయ్యావు అండ్ విజిట్ చేశాక ఏం ఫీల్ అవుతున్నావు? విజిట్ చేయకంటే ముందు నేను అనుకున్న ఇట్లానే సైన్స్ ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది నార్మల్లీ. విజిట్ తర్వాత ఇట్లా సోలార్ సిస్టమ్ గ్యాలక్సీ లాగా ఉన్నాయి అన్ని ప్లానెట్స్ లాగా. ఈ బస్సు ఫ్లో బస్ కూడా అట్లానే ఉన్నది. ఓ, నీకు అలానే అనిపించింది. ఓకే, నీకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్నాలజీ ఒకటి ఏమైనా చెప్తావా? ఏరియోస్పేస్ అండ్ విఆర్ జోన్. నీకు వాటి నుంచి ఏదైనా ఇన్నోవేట్ చేయాలి, ఇన్వెంట్ చేయాలి అన్న ఐడియా వచ్చిందా? ఎస్. ఏం ఐడియా తెలుసుకోవచ్చా? ఎస్. విఆర్ జోన్లో ఇల్యూజన్ టైపే మనం ఇమేజింగ్ వీడియో గేమ్స్ ఎట్లా ఆడతామో అట్లానే వేరే టైప్ కూడా మనం ఏదైనా చదువు రీడింగ్ బుక్స్ అట్లానే చేయవచ్చు. ఇట్స్ ఏ గ్రేట్ ఐడియా యశంద్ర, థ్యాంక్ యూ సో మచ్. ఇలా మన బస్ని చూసి వీళ్ళు ఇంత బాగా ఇన్స్పైర్ అవుతున్నారంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ వీఆర్ సో ప్రౌడ్ యశంద్ర, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఓకే, వీళ్ళందరూ చాలా బాగా ఇన్స్పైర్ అయ్యారు. తనకు కూడా ఒక మంచి ఐడియా వచ్చింది యశంద్రకి. తిను కూడా లైక్ 3D ప్రింటింగ్ చూసి చాలా బాగా నేర్చుకున్నాను, నేను కూడా ఇలాంటిది ఒకటి క్రియేట్ చేయాలి, ఇన్వెంట్ చేయాలి అనేసి తను అనుకుంటుంది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ సో ప్రౌడ్. ఎందుకు అని అంటే మేము ఇలాంటి పిల్లలకి చాలా మంచి ఇన్స్పైరింగ్గా ఉంది, వాళ్ళకి ఇన్స్పైర్ చేస్తున్నందుకు వీఆర్ సో హ్యాపీ. అండ్ మీ అందరికీ మా బస్ నచ్చిందా? వావ్, సో థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు. అండ్ మీరు కూడా ఇలానే మోటివేట్ అవుతూ ఇన్స్పైర్ అవుతూ ఉండాలనేసి అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. ఓకే, మీడియా వాట్ ఎవర్ ఎస్టర్డే అంటున్నా మీడియా ఏంది దౌడగడ్డ తర్వాత మనం వేరే ప్రోగ్రామ్ చూద్దాం. అక్కడ స్టాటిక్ అయిపోయిందా?
మీ ఫ్రెండ్స్తో మాట్లాడకుండా మనుషులు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఇలా పక్కన టచ్ చేస్తే ఇలా షాక్ వస్తుంది. వచ్చింది ఎప్పుడైనా? ఎవరికి రాలేదా? వస్తుంది యాక్చువల్లీ, మీకు రాలేదంటే తెలియలేదు. ఎవరికి వచ్చింది? రాలేదా? వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఇవన్నీ నేను ఆల్రెడీ చెప్పా బాయ్స్, వింటర్ సమ్మర్ అలా ఏమి ఉండదు. వచ్చిందని కూడా ఎప్పుడు వచ్చింది? అది ఎందుకు వస్తుందంటే మీరు వేసుకున్న షూస్ వల్ల, మీరు వేసుకున్న సాక్సెస్ వల్ల, మీరు వేసుకున్న డ్రెస్ వల్ల. అర్థమైందా? అది ఎలా వస్తుంది ఏంటి అది అన్నది ఇక్కడ తెలుసుకుందాం, సరేనా? మీరు సైలెంట్గా ఉంటే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎందుకు వస్తుంది అన్నది మీకు క్లారిటీగా అర్థమైంది. నేను ఎవరినైతే పిలుస్తానో వాళ్ళు రావాలి ఇక్కడ, సరేనా? వేరే వాళ్ళు కాదు. ఇట్లా ఏం కాదు, ఇంకా నేను చెప్పే వరకు నువ్వు తీయకూడదు హ్యాండ్స్. జుట్టు అబ్జర్వ్ చేయండి. జుట్టు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏమైతుందంటే ఈ మిషన్ ఉంది కదా, మీకు ఇలా షాక్ వస్తుందని చెప్పారు కదా ఇద్దరు మనుషుల మధ్య. అది ఎందుకు వస్తుంది అంటే దాన్ని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటారు, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనమాట. అదొక ర్యాపిడ్ వల్ల వస్తుంది. అర్థమైందా? ఆ ర్యాపిడ్ ఎలా వస్తుంది అనేది కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఈ మిషన్ ద్వారా ర్యాపిడ్ క్రియేట్ చేసి తన బాడీలోకి పంపిస్తున్నాం మనం. అర్థమైందా? ఇప్పుడు తన బాడీ నిండా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. పాస్ అయ్యి ఇప్పుడు బాడీ ఇప్పుడు వైర్ లోపల వైర్లు పెట్టామనుకో బోర్డులో, ఏమవుతుంది? చివరి వరకు వస్తుందా వైర్లు ఇట్లా బయటకు వస్తుంది కదా. అలా ఇప్పుడు మన బాడీలో నుంచి బయటికి వెళ్దాం అని చెప్పి ట్రై చేసి ఇలా జుట్టు నుంచి ఉంటుంది అనమాట. అర్థమైందా? ఇక్కడ నుంచి ఈజీ కదా, కనెక్షన్స్ ఏం లేవు కదా మనం వేరే బాడీకి. అందుకని బయటకు వెళ్దామని వెయిట్ చేస్తుంది. ఒక అమ్మాయి రండి అక్కడ నుంచి దగ్గరలో సరేనా? రండి. నేను చెప్పినప్పుడు నువ్వు చేయి తీసి తనకి షేక్ హ్యాండ్ ఇవ్వండి, సరేనా? అందరూ సైలెంట్గా ఉండండి. ఇప్పుడు చేతులు తీసి షేక్ హ్యాండ్ పైన ఉండి షేక్ హ్యాండ్ తనకి షేక్ హ్యాండ్. వచ్చిన సౌండ్ వచ్చిందా? ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య తిన బాడీలోంచి తనకి బాడీకి పాస్ అయిందనమాట ఆ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. వేరే అమ్మాయి రండి. చేతులు పట్టు. బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ వెంటనే ఛార్జ్ చేయండి. అర్థమైందా? పై నుండి షేక్ అండి, ఇది షేక్ అండి. టేబుల్ కానకు శ్వాస తీయకూడదు, సరేనా? ఇప్పుడు చూడండి తన బాడీ నిండా పాస్ అవుతుంది. ఇది ఇంకొక జస్ట్ పట్టుకున్నా అనమాట. అది పాస్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి, నువ్వు ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా, దాని వంక చూడు, అక్కడ దాని వంకే చూడు, సరేనా? మీరు ఈ బాల్ వంక చూడు, సరేనా? నువ్వు దాని వంక చూడు. ఇది చూడండి,
సౌండ్ వస్తుంది అంతే, మరి అంత ఏమనిపించదు. సౌండ్ మన బాడీ నుంచి పాస్ అవుతుంది కాబట్టి అలా అనిపిస్తుంది అన్నమాట. సౌండ్ వస్తుంది ఎక్కువ మళ్ళీ చూద్దామా? ఎక్కువ వస్తుంది ఆన్లో ఉన్నప్పుడు. ఇది లేచి ఉంది. సరే మీరు ఈ బాల్ చూడండి, నువ్వు అక్కడ చూడు, ఇక్కడ చూడండి, కనిపించిందా? బాడీలో ఎక్కడ టచ్ చేసినా వస్తుంది. తెలుస్తుందా? బాడీలో నుంచి డిశ్చార్జ్ అవుతుంది అనమాట ఒకేసారి. పైన ఉండాలి. చికెన్ తల సైడ్ నెక్స్ట్ చేతులు కొంచెం దూరంగా పెట్టి నేను ఎలా అంటాను నేను ఎంత హైట్ లేపితే అంత హైట్ లేపు కనిపిస్తుందా? తన బాడీలో క్రియేట్ అయిన ఎనర్జీ బయటికి రావడానికి రైట్ ముందుకు రావడం. సౌండ్ అబ్జర్వ్ చేయండి. పట్ పట్ పైకి లేదు సౌండ్ వస్తుంది అనిపిస్తుంది. పట్ 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 హైట్ కనిపిస్తుందా? ఒక్కసారి చెయ్యి ఇట్లా అనుకో, జుట్టు మీద సౌండ్ వస్తుంది. బ్యాక్ సైడ్ చాలా ఉంది. ఈవెన్
స్టార్ట్ అయింది. మీరే నా లాస్ట్ సెక్షన్. ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. అదే ఇంకా ఉన్నారంటే కదా ఇంకో బ్యాచ్ వీళ్ళు కాబట్టి. సరే నేను ఎంత హైట్ చేస్తాను కనిపిస్తుందా? చెయ్యి అనుకో బ్యాక్ సైలెంట్ అనుకోండి. సౌండ్ వచ్చిందా? ఇచ్చి అరే అది చూడు అని చూపిస్తావు. వాడికి అనిపిస్తుంది, వాడికి కళ్ళు ఉన్నాయి. ఓకేనా? వాడిని డిస్టర్బ్ చేయొద్దు. అదేవిధంగా గర్ల్స్ కూడా మీకు ఏమనిపించినా మీ బ్రెయిన్లో ఉంచుకొని నాతో మాట్లాడండి. ఏమన్నా మాట్లాడాలనిపిస్తుంది మీ ఫ్రెండ్స్తో అసలు మాట్లాడకండి. మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడితే వాళ్ళని మీరు డిస్టర్బ్ చేస్తున్నట్టు, వాళ్ళ ఐడియాలజీని మీరు చంపేస్తున్నట్టు. ఓకేనా? ఇప్పుడు హైట్ ఉన్న వాళ్ళు ముందు ఉండాలి. ఎందుకంటే మీరందరూ బ్యాక్కి వెళ్తారు. అర్థమైందా? పొట్టిగా ఉన్న వాళ్ళు బ్యాక్ ఉండాలి. అర్థమైందా? ఒక లైన్లో వెళ్ళి పొట్టిగా ఉన్న వాళ్ళు లాస్ట్కి వెళ్ళడానికి ట్రై చేయండి గర్ల్స్. ఏడా గ్రౌండ్ ఏడా?
ఎందుకు, ఏమిటిది, ఎందుకు ఇలా తయారు చేశారు, దేనికి అవసరం అనేది మనం ప్రశ్నించుకుంటే దీని యొక్క అవసరం మన పూర్తికి వస్తుంది. అవునా కదా? వీళ్ళందరూ మీలాగానే స్కూళ్ళల్లో చదివి ఈరోజు సైంటిస్ట్గా కంప్యూటర్ ఇంజనీర్గా చేసి మీ దగ్గరికి వచ్చారా? మరి వాళ్ళు చెప్పేదంతా కూడా మీరు విని దాన్ని మంచి తిలకించి ఆస్వాదించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగాల మీరు. ఓకేనా? మన ప్రతిదీ క్వశ్చన్ చెప్పండి ఏం కాదు చెప్పండి రా, సైలెంట్ ఉండద్దు. సరే ఎక్కడ ఆగాలా? విశ్రామ్ పొజిషన్లో ఉండండి అందరూ. సార్ వాళ్ళని ఆగమనండి, మేము వెళ్ళిపోతాం స్టేజ్ వరకు. ఎక్కడంటే వైష్ణవ్ వెనుక వాళ్ళని. అందరు విశ్రామ్ పొజిషన్లో ఉండండి. అరే రైట్ సైడ్ జరుగుదమ్మా కొద్దిగా, నీకు ఇబ్బంది కాదు కదా బైక్తో. సార్ ఇక్కడికి सही है. सावधान, विश्राम, सावधान, सामने से लक्ष्य के साथ चल. అంటే అంటే కోపం అంటే ఎందుకు? లేకపోయినా కళాకారులు క్రియేట్ అవుతారన్న ఒక మెయిన్ మోటివ్తో మేము ఈ బస్ స్టాప్ చేయడం జరిగింది.
ఒక 8 months బ్యాక్ బస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ బస్ ఇండియాలో ఎక్కడ లేదు. ఇండియాస్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. సో లోపల 16 డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి. రోబోటిక్స్, AR, VR, డ్రోన్స్, 3D ప్రింటింగ్, ఆల్ ఎమర్జింగ్ ఇన్నోవేషన్స్ చేసి మన దేశానికి కూడా మంచి పేరు తీసుకురావాలని మెయిన్ మోటివ్ అన్నమాట. టైం తక్కువగా ఉంది కాబట్టి నేను అడిషనల్ గా మాట్లాడాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అశోక్ గారు, ఫ్లోటింగ్ एंड ऑल स्टूडेंट्स ऑल्सो, आप सभी को नमस्कार. मेरे यूपीएससी इंटरव्यू में इससे पूछा गया था कि जितने भी बड़े कंपनी हैं, गूगल हो, माइक्रोसॉफ्ट हो, ये सब यूएसए में ही क्यों पैदा हुए, क्यों वहीं से ऑरिजिनेट हुए. तो मैंने बोला था कि जो सीईओज हैं वो कंपनीज नहीं बनाते, वो स्कूल्स से बनते हैं. कि जो सीईओज दे आर नॉट मेड इन कंपनी, दे आर मेड इन स्कूल्स. और मेरे ख्याल से जो फ्लो स्टार्टअप है ये इस बात पे काफ़ी फोकस कर रहा है कि बच्चों में हम कैसे इनोवेशन के लिए थोड़ा सा एनर्जाइज करें, थोड़ा उनके माइंड्स को इग्नाइट करें. क्योंकि इनोवेशन एंड एंटरप्रेन्योरशिप ये सब जो है, दिस इज नॉट अ वन डे थिंग. इट्स समथिंग दैट हैज़ टू बी देयर इनहेरेंटली. और बचपन से ही जब सिखाया जाए तभी ये आगे हो पाता है. आपको कभी ये नहीं सोच सकते कि 10 साल बाद मैं कुछ बड़ा ऐसा बना दूंगा या 20 साल बाद ये कर दूंगा. वो जो इनोवेशन का एक जो आप कहते हैं जिसको, वो स्कूल में ही मैंने की. तो मेरा धन्यवाद है फ्लो टीम का, टीचर्स का भी, जो मैंने सुना कि सुबह से आप बच्चे लोग भी लगे हुए हैं, पूरी टीम लगी हुई है सीखने के लिए. तो इट्स वेरी इंपॉर्टेंट टू क्रिएट दैट इग्निशन. तो अगेन थैंक्स अ लॉट टू द टीम्स एंड द टीचर्स. सेकेंडली ऑल्सो रिमेंबर दैट आप जो ये सीखेंगे, तो अभी टिंकरिंग कर रहे हैं, आप थोड़ा सा देख रहे हैं, इट्स गुड फॉर एक्सपोजर. बट इनसाइड में आप थोड़ा सोचेंगे कि इसको कैसे यूज कर सकते हैं, आगे क्या चीज़ में यूज कर सकते हैं. हमारे इर्द गिर्द हमेशा कुछ ना कुछ समस्याएं होती हैं जो आजकल की टेक्नोलॉजी से हम सॉल्व कर सकते हैं. तो कभी भी इस माइंडसेट में नहीं जाना है कि हाँ अभी मैं क्या ही कर सकता हूँ, कॉलेज गया या जॉब हुई तो फिर मैं कुछ सोचूंगा. ऑलवेज कीप थिंकिंग छोटे से छोटी प्रॉब्लम्स को भी कैसे सॉल्व कर सकते. जैसे यहाँ पे 3D प्रिंटिंग का भी दिखाया गया, सर ने बताया तो आप लोग सोचते हैं कि कैसे डे टू डे के जो आपके इश्यूज आते हैं, आपके जो भी बच्चे होंगे इश्यूज आते हैं, उसको आप कैसे सॉल्व कर सकते हैं. तो ट्राई टू डू दिस बेसिक एक्सरसाइज, ट्राई टू थिंक ऑल्सो कि how are you going to use this technology. You don't have to invent or create something new. Another thing is try to use online resources. आजकल YouTube पे 1000 से लेकर वीडियो है, तो I think they have ISP panels और जरूर दिखाएं इनोवेशन को. जो भी इन्होंने आपके प्रोजेक्ट आपको दिखाया होगा फ्लोरेंस में, try to find videos खासकर टीचर्स को मेरा थोड़ा सा मैंने रिक्वेस्ट की कि आप लोग थोड़ा हेल्प करें और वीडियो जो भी मतलब दिखाए हैं और आप भी इन्वॉल्व हो, छोटे-छोटे ग्रुप्स भी बना सकते हैं, क्लास में कम्युनिकेशन में रहेंगे, उसको लीड कर सकते हैं. आपको तो आप कम्युनिकेशन के लिए बोल सकते हैं, वही करने जिसको अगर प्रोग्राम करना हो या so that is all. Okay, last time, very nice to see all of you. Very new innovation and technology at a young age. I hope you guys come out of the whole category all this now into education. For the best, it's very interesting. Most of the things we are using technology is also very up to date. बहुत बार ये होता है कि टाइम आ गया है AI का, हम लोग व्हाट्सएप पे लेंगे. So it's very nice to see relating 3D printing, holograms and video content. So it's nice. I hope that you will keep much more. So thank you. Thank you so much, sir, for your valuable speech. So students, మీరు అందరూ బస్సులో విజిట్ చేశారు కదా, చూసారా అందరూ? ఎనర్జీ కొంచెం చెప్పాలి. ప్లీజ్ గైస్ కమ్ and speak. Anybody? Your talent. We don't get opportunities. We get rarely. So please utilize this opportunity. And you know what?
they will be having surprise. కావాలా వద్దా మీకు సర్ప్రైజ్? వద్దా? Many things in this. In this bus, we have seen that all the technologies are developed as well as in our India, and technology are developing in countries and our nation. This global has so many advantages, like to show the technologies to the government school and to get inspired from this global fancy robots and ये स्कूल ये बस से हम इंस्पायर हो गए बच्चों को सिखा सकते हैं कि टेक्नोलॉजी कैसे बढ़े और इनोवेशन बढ़ाने के लिए ये बस का प्रारंभ किया। Good evening everyone, my name is Nashi and I am from 9th class, and today I have visited this slow bus and I have seen many new things here. Here I have seen 3D image printer and air drones and etc. And this led me to think new about this. I have got many new information also, and it was a wonderful experience for me. Thank you. मेरा नाम मालूम है ना हर्ष। तो अभी एडिशनल कलेक्टर जी बोले थे ना, उसके इंटरव्यू में क्वेश्चन पूछे हुए क्यों अभी जैसे फेसबुक गूगल ऐसे न्यू ऐप्स हैं ना अपने इंडिया में से क्यों इनोवेट नहीं होते, तो क्वेश्चन पूछे गया हमें इंटरव्यू में। उसका आंसर है जो दूसरे देशों में गए तो उनको बच्चों को फ्रीडम रहता, तो 9th क्लास में रहेंगे 10th क्लास में रहेंगे, उनको फ्रीडम रहता है कि उनको आइडियाज को एक्सप्रेस करना और उनके विशेस को चूज करना, उनके कौन से फील्ड में जाते हैं वो फील्ड में जाने को उनको फ्रीडम रहता है। पर अपने इंडिया में देखे तो अभी हमारे जल्दी कंप्लीट होने के बाद ज़्यादातर बच्चे उनके फील्ड में जाने का उनको जैसे उनके पैरेंट्स बोलते हैं उनको ज़्यादा ऑप्शन देखे बायोलॉजी लो, बट फॉरेन में ऐसा नहीं रहता, उनके विषय उन्हें चूज करते ఈరోజు ఫ్యూచరిస్టిక్ లాగా ఉంది అనే కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి కలెక్టర్ జేఎస్ గారు, అభిజ్ఞ మాధవ గారు, విద్యాశాఖ నుంచి ఇచ్చేసిన సెక్రటరీ ఆఫీసర్ శ్రీమతి ఇంద్రేశ్వరి గారికి, ఇద్దరు స్టాఫ్కి, విద్యార్థిని, భావి భారత శాస్త్రవేత్తలు, విద్యార్థులందరికీ కూడా సాయంత్రం కాలపు అభినందనలు. మీకందరికీ తెలుసు, ఈరోజు విదేశాల్లో ఉన్నటువంటి విద్య, మన దేశంలో ఉన్నటువంటి విద్య, మనం ప్రతిసారి కూడా ప్రపంచంలో సైన్స్ పరంగా లేదా సాహిత్య పరంగా ఈ దేశంలో అనేకమైనటువంటి నోబెల్ ప్రైజులు తీసుకోవడం జరుగుతుంది, మనం వార్తల్లో వింటాం. కానీ 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో సైన్స్లో, అది కెమిస్ట్రీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, ఇంకో అన్యాత సబ్జెక్ట్స్ కావచ్చు, ఎందుకు మనకు నోబెల్ ప్రైజ్ వస్తలేవు? ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అమెరికాలో ఉన్న ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి ఒక కెమిస్ట్రీలో లేదా ఫిజిక్స్లో ఒక 3-4 నోబెల్ ప్రైజ్ వస్తున్నది. సో ఇవన్నీ కూడా మనం పాఠశాల స్థాయి నుంచే, సైన్స్ అంటే ఏంటంటే ఉన్నది మనం ఆవిష్కరించడమే సైన్స్ అవుతుంది, దాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించి ఇక కొత్తది కనుక్కోవడమే ఇన్స్పైర్ అవుతుంది. ఈరోజు అదే అబ్దుల్ కలాం వీళ్ళకు ఇన్స్పైర్ కాబట్టి ఈరోజు అబ్దుల్ కలాం పేరు మీద ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేయడం అనేది మీ భావి భారత, మీ యొక్క ఆలోచనని కొద్దిగా పదును పెట్టినట్టు నేను భావిస్తూ ఉన్నా. మరి మా పాపను ఇందాక మాట్లాడిన పాప శ్రీజానవ్ వీళ్ళ గ్రూప్లో కూడా పనిచేస్తున్నారు. మరి మద్లాష్ బాబుకు, మరి వాళ్ళ టీం అందరికి కూడా మా తెలంగాణ టీచర్స్ యూనియన్ తరఫున వాళ్ళకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇది ఇన్స్పిరేషన్. నేను మిమ్మల్ని అందరూ అడుగుతా, ఇక్కడ డయాస్ మీద కూర్చునే వారు కావచ్చు, ఈ దేశంలో మన దేశం కోసం, మన కోసం ఆవిష్కరించిన వాళ్ళు మీకు ఎవరు ఇష్టము అని అంటే మనం అబ్దుల్ కలాం అని చెప్తాం. అదే ఇన్స్పిరేషన్ కదా, ఇన్స్పైర్ అంటాం మనం. అందుకే అబ్దుల్ కలాము గురించి మనం ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కావాలని ఆలోచించి
ఒక ప్రపంచంలోనే ఒక గొప్ప మిజైల్ మ్యాన్గా ఈరోజు ప్రపంచ వ్యాప్తం అయింది అని అంటే మనం అట్లాంటి ఒక కార్యక్రమం అని మనకు అద్భుతమైనటువంటి కలాం మనం ఈరోజు ముందుకు తీసుకుపోతాం. మరి సార్ కలెక్టర్ గారి గురించి కూడా, రాజర్షి శాఖ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. విద్యాశాఖ మీద అమితమైనటువంటి ప్రేమ, అభిరుచి, ఆసక్తి కలిగినటువంటి జిల్లా కలెక్టర్లు మన ఆదిలాబాద్కు ఉండటం మన అదృష్టం. ఎందుకనంటే ఈ జిల్లాలో ప్రతి పాఠశాలలో గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులందరూ కూడా సైన్స్ పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, వాళ్ళు ఉన్నత స్థాయిలో ఎదగాలని ఆలోచించే ఈ కలెక్టర్స్ రాజర్షి కూడా ఏ స్టేట్ లో కూడా లేకుండా ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని ఒక వినూత్నమైనటువంటి అద్భుతమైన రీతిలో ఆదిలాబాద్ లో సంచలనం రేపినటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. మరి ఇక్కడ కలెక్టర్ గారు కూడా మరి సార్ ఆదేశానుసారం ఎట్టి కార్యక్రమం ముందుండి మరి అందరినీ కూడా మనలాంటి పేద పిల్లల్ని కూడా మరి ఎంకరేజ్ చేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు ఇచ్చి సందేశాలను ఇస్తూ మనల్ని మరింత ముందుకు తీసుకుపోతున్నటువంటి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను నాకు రాగానే వీళ్ళందరూ టీం మద్లాస్ బాబు అన్నారు, సార్ మేము ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాం ఆదిలాబాద్. మరి ఏ స్కూల్ అని వాళ్ళు చెప్పంగానే నాకు ఒకటి గుర్తొచ్చింది. బంగారుగూడలో ఉన్న పిల్లవాళ్ళందరూ కూడా జీనియస్ ఉంటారు. ఆలోచిస్తారు వాళ్ళు. ఇక్కడ సైన్స్ అంటే ఏంటంటే ప్రశ్నించడం, ఏమిటి, ఎలా, ఎందుకు అనేది ప్రశ్నించడం. సార్ ఇప్పుడు ఎలక్ట్రాన్స్ తోటి జనరేట్ అయ్యే కానీ మన కరెంట్ గురించి చెప్పడం జరిగింది కదా, సార్ మధ్యలో ప్రశ్నించారు. అదే కదా సైన్స్ అంటే, ప్రశ్నించడం అనేది మనకు సైన్స్. కాబట్టి ఈరోజు అదే మనం నేర్చుకున్నాం. అది ఒక బంగారుగూడలో పిల్లల్లో అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నదని మీ దగ్గర రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా దాన్ని బాగా ఆపోహనం చేసుకొని మీ మైండ్లో పెట్టుకొని భవిష్యత్తులో మీరందరూ కూడా సైంటిస్ట్ కావాలని, ఈ సైంటిస్ట్ అయితే ఆదిలాబాద్కు, తెలంగాణకు, భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటూ మీకు అందరికీ కూడా మరి అనగానే ప్రిన్సిపాల్ గారు స్పందించి నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ నా రాజశేఖర్ గారు, అట్లాగే ఇంతకుముందు ఉన్నటువంటి శివాజీ సార్, చిందమాషన్న కవి, కళాకారుడు, ఉద్యమకారుడు, అప్పుడే మాటని పాటగా మలిచేవాడు, ఆ పాటకు ప్రాణం పోసేవాడు చిందమాషన్న. ఇట్లాంటి అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ మీ స్కూల్లో ఉంది. సో అద్భుతంగా బంగారుగూడకు ఒక మంచి పేరు తీసుకురావాలని మిమ్మల్ని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్నయ్య గారు. వేదికను అలంకరించిన అడిషనల్ కలెక్టర్ అండర్ ట్రైనీ గారికి మరియు ప్రిన్సిపల్ గారికి, సోగల్ సుదర్శన్ సార్ గారికి, ప్లస్ ఫ్లో టీం అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా ఫిజికల్ సైన్స్ అని అంటే చాలా వరకు పిల్లలకు మార్కులు తక్కువ వచ్చే సబ్జెక్ట్. ఎందుకంటే ముఖ్యంగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎవ్రీథింగ్ ఇమాజినేషన్స్లోనే ఉంటుంది అసలు. అంటే డైరెక్ట్ మనము దాన్ని చూడలేము. కాబట్టి ఆ కళను మీ కళ్ళ ముందటికి తీసుకొచ్చిన ఫ్లో టీం వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. అండ్ డిఫరెంట్గా ఆలోచించాలి అని అందరూ చెబుతున్నారు. ఇంకో డిఫరెంట్ ఆస్పెక్ట్లో నేను చెప్తాను. ఇన్ని రోజులు ఈ ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, లేకపోతే ఇంకా వేరే ఏవైనా డిఫరెంట్ కంపెనీస్లో జాయిన్ అయ్యి లక్షలలో జీతాలు పొందాలి అని ఆలోచించేవారు. కానీ ఇప్పుడు ఈ యూత్ స్టార్ట్ చేసి మీ అందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైనా కానీ మనకు తెలిసింది నలుగురికి చెప్పడంలో ఉన్న తృప్తి వేరే విధంగా ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. అంతేకాకుండా ఆ జీల్ అనేది మనసులో ఉంటుంది కదా, అది ఎప్పుడైనా కానీ అంటే ఇంతమందితో షేర్ చేసుకున్నప్పుడే ఆ తృప్తి అనేది కలుగుతుంది. సో స్టార్టప్ అనేది అంటే వాళ్ళ కాలం చిన్నప్పటి నుండి అందరూ మీ కాళ్ళ మీద మీరు నిల్చోవాలి అని చెప్తారు. కానీ అసలు ఏంటి కాళ్ళ మీద నిల్చోవడం? ఇదే. సో థింక్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ అంతటా మీరు ఆలోచించండి, దాన్ని ఆచరించండి, మంచిగా ప్లాన్ చేసుకొని మీ ఫ్యూచర్ని బ్రైట్గా తీర్చిదిద్దుకోండి. యాజ్ అ జెండర్ అండ్ ఈక్విటీ కోఆర్డినేటర్ విమెన్ ఎంపవర్మెంట్ గురించి నేను ఫైట్ చేస్తాను. కాబట్టి మీరందరూ కూడా అంటే ఐ వుడ్ లైక్ టు సీ సో మెనీ శ్రీజాస్ ఫ్రమ్ యూ. ఓకే, థ్యాంక్ యూ.
Sudarshan sir, you are blessed to have such a girl. Okay, thank you. థ్యాంక్ యూ మేడం. మా పాఠశాల వికెట్స్ ఆన్ ద రైస్. It's already time up that you are all waiting. You are late also. So I don't take much time for you. Every day you are listening me. I just want to give the brief explanation about for the team, Abdul Kalam Sporty team, who has spent the time from morning till 9 o'clock till 5 o'clock. It's almost high time then, but still their hard work, their dedication, their energy, it's really great. They had actually spent here in our school and giving a brief explanation to all the students. Still there are few students who could not actually get the benefit of that explanation because of the shortage of time. So, but still we expect that this team will once again they visit to our school. Okay, thank you and thank you very much. సార్ చూసారు కదా అంతా బ్రైట్నెస్ ఇస్తుంది కొంచెం డిమ్ చేయి. మార్కెటింగ్ లీడ్ చూస్తుండు అటెండర్ పైసలు అడిగిన లైక్ చేసిండు మెసేజ్ అంతే స్టేటస్ తీసుకుంటే గంట అవుతుంది ఇట్లా సెవెంత్ వాళ్ళు వద్దులే లాస్ట్ మూమెంట్ ఉంచగలరా అట్లా గంట అవుతుంది అన్న పోయిందంటే ప్రిన్సిపల్ కూడా ఎక్కువ అంటే అయిపోయి కదా మరి చెప్పేటప్పుడు ప్రిన్సిపల్ రమ్మనుకో ఫౌండర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండే యూనిఫామ్ అని చెప్పుకో ఈయనతోటి ఇంటే ఇప్పుడా యాక్చువల్లీ అజయ్ నీకు చెప్పాలా నేను ఇప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చినా ఇవన్నీ వదులుకొని నేను అప్పటికి స్టార్టింగ్లో నేను అగ్రిమెంట్ ఇయ్యాలి అది మొత్తం చేస్తాను అగ్రిమెంట్ అస్సలు ఇవ్వాలి నేను ఏమని చెప్పినంటే అంత 10th అయితే అంతవరకు వస్తాను నాకు కూడా ప్రిపరేషన్ అంటే ఏమంటే
చూసారా సార్? ఓకే మీరు ఇది ఏం ఇనిషియేటివ్ అండి? కలాం స్ఫూర్తి యాత్ర ఏదైతే ఉందో దీనికి కొలాబరేషన్ ఎవరితోటి? సార్ మన స్పాన్సర్ sponsor with the Selfish USA, sir, and we have collaboration with the Telangana. So we are doing this yatra because of this, because we are funding for this yatra. BVIT, sir. తినవా ఏమేమి డల్గున్నా మీరు ఎవరు పక్కన ఏం టచ్ చేయకూడదు, లీన్ అవ్వకూడదు అలాగే టేబుల్స్ మీద, సరేనా? అలెక్సా టర్న్ ఆఫ్ ఫ్లో ల్యాబ్. వాల్యూమ్ బటన్ అంటే తెలుస్తుంది, ప్లస్ సింబల్ కనిపిస్తుందా? ఇవన్నీ కూడా లింక్ అయ్యి ఉన్నాయి అనమాట. ఫ్లో ల్యాబ్ అంటే బస్లో ఉన్న ప్రతి లైట్, ఫ్యాన్, ప్రతిది కూడా లింక్ అయి ఉంటుంది దానికి. అలా కాకుండా దీనికి ఒక్కదానికి ఒక పేరు ఉంటుంది అనమాట. అబ్బాయి ఎలా ఇది ఎలా అపోయిందా చేపిస్తాడా? అదే ఏం కావాల్సింది శ్రీజమా ఎంతమందికి వచ్చింది? హ్యాండ్ రైస్ చేయండి. సేమి అగైన్ బేటా. ఓకే మ్యామ్. 9390 9390 690 360. అంటే మా ఫౌండర్ గారు తీసుకుంటే కొంచెం టైం పడుతుంది మ్యామ్, ఎక్కువ తీసుకుంటారు. యాక్చువల్లీ నిన్న నేను ఇన్ పర్సన్లో సార్కి వెళ్ళేసి ఇన్విటేషన్ ఇచ్చాను మ్యామ్. సార్ అంటే టైట్ షెడ్యూల్ ఉంది బట్ ఐ ట్రై అని అన్నారు. అండ్ డిఎస్ఓ సార్ అయితే వస్తా అని చెప్పారు, మన రమణ సార్ గారు. అండ్ డిఓ మ్యామ్ నిన్న లేకుండే మ్యామ్, సో అక్కడ ఇన్వర్డ్లో ఇచ్చాను ఇన్విటేషన్. సో మ్యామ్కి వాట్సాప్లో కూడా పెట్టాను. ప్రణీత మ్యామ్ గారు. నో మ్యామ్, యాక్చువల్లీ దే ఆర్ హ్యావింగ్ ఎలక్షన్ పూర్ణ, సో దే ఆర్ Your name beta? శ్రీజ మ్యామ్. Shrija. मैडम मेरे पास है. And thank you ma'am, I have to go. You can see this activity. బాగుంటుంది అది. By which name I am? Your name I can say. శ్రీజ సోగల మ్యామ్. Means what acting? Which acting? Flow. Save it as a. अरे निशित. ए निकित देखो. फोटो दे. రండి మేడం మీతోనే. ఫౌండర్ తో కూడా ఒకటి తీసుకోవాలి కానీ బిజీ ఉన్నారు సార్. తీసుకుంటారు. రండి మ్యామ్, అందరం ఒకటే తీసుకుందాం. క్లారిటీ వస్తుందా? ఇది లైటింగ్ పడుతుంది మేడం. నిఖిత్, మనకి వాలంటీర్స్ ఉన్నారు కదా, ఓకే అదే వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో తీసుకెళ్దాం, ఓకేనా? మ్యామ్ ఈవినింగ్ 6:30 వరకు ఇక్కడే ఉంటుంది. సన్లైట్ తగ్గిన తర్వాత కూడా తీసుకుందాం, ప్రాబ్లం లేదు. అంటే పిల్లలందరూ బ్యాచ్ కంప్లీట్ అయిపోవాలి కదా మ్యామ్, అందరు అయిపోయాకే మేము వెళ్తాం. అలా I'll take. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. అది చేయండి, చూడండి. ఓకే. ఇప్పుడు మీ అందరికీ ఇది
ఇప్పుడు మీరు 6 ఏనా జాయిన్ అవ్వచ్చు, మీరు అందరూ యాక్టివిటీ చూడొచ్చు. ఓకేనా? 6 ఏ వాళ్ళు కూడా జాయిన్ అవ్వండి. Hi, my name is Sujit. Okay. I'm studying 6th standard B section. I like the bus. First of all, first on the assembly, I thought in that bus we are going to tour, but when I went inside, then I exclaimed that inside was so many inventions of science. Many things are like one of the thing was 3D machine that was too nice, and was the robots and one robotic. Sorry ma'am. Malla start చేయాలి. Retake. Okay. హాయ్, నా పేరు సుజిత్. నేను 6వ తరగతిలో బి సెక్షన్లో చదువుతున్నాను. లోపట్ల ముందు అసెంబ్లీలో మమ్మల్ని ఈ బస్ చూసేటప్పుడు బస్సులో మమ్మల్ని టూర్ తీసుకుపోతున్నాను అనుకున్నాను. మళ్ళా ఈ లోపట్లకి తీసుకుపోయినాక తెలిసింది మాకు లోపట్ల చాలా పరికరాలు ఉన్నాయి. 3D మషీను, ఒకటేమో మన రోబోటిక్ కారు, ఇంకొకటేమో చాలా వస్తువులు ఉన్నాయి. చాలా మంచి వస్తువులు, చాలా మంచిగా ఉన్నాయి. చాలా ఆతృతతో పోయాను. చాలా మంచి పరికరాలు చేశారు వీళ్ళు. ఓకే సుజిత్, నువ్వు మొత్తం 16 టెక్నాలజీస్ చూసావా బస్లో? ఎస్. ఓకే, అందులో నీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన టెక్నాలజీ లేదా నచ్చిన టెక్నాలజీ ఏమైనా ఉందా? ఎస్, ఆ 3D మషిన్ చాలా బెస్ట్. నేను అనుకుంటున్నానైతే 3D మషిన్ చాలా మంచిగా ఉన్నాయి. లోపట్లోకి వెళ్ళినాక ఒక బయట ఫ్రేమ్ ఉండే, ఆ ఫ్రేమ్లో బొమ్మలు చూసినాక అర్థమైంది 3D మషిన్స్తో చేసిండు. చాలా మంచిగా వచ్చినాయి నేను చెప్తున్నా. చాలా బాగా చెప్పావు సుజిత్. నువ్వు లైక్ నీకు ఇవన్నిటిని చూసి ఏదైనా ఇన్వెంట్ చేయాలని అనిపించిందా మరి? అంటే ఆ 3D మషిన్ మంచిగా ఉన్నది. మళ్ళీ ఆ రోబోటిక్ కార్ ఇన్వెంట్ చేయాలనిపించింది ఒకటి. మళ్ళీ స్పైడర్ది ఉంటుంది, అది ఒకటి మంచిగా ఉండే, అది కూడా చాలా మంచిగా ఉన్నది. అందులోకెళ్ళి రోబోటిక్ కార్ అనేది నేను ఇన్వెంట్ చేయాలని అనుకున్నా. ఓకే సుజిత్, చాలా బాగా చెప్పావు. ఇప్పుడు సుజిత్ మన బస్లోకి వెళ్ళి రోబోటిక్స్ ఇవన్నీ చూసి అండ్ 3D మెషిన్ చూసి చాలా ఇన్స్పైర్డ్ అయ్యాడంట. అండ్ ఆల్సో మన దగ్గర సెన్సార్స్తో యూజ్ చేసిన కార్స్ బిల్డ్ చేసాం కదా, అలాంటిది తిను కూడా ఒకటి బిల్డ్ చేయాలని అనుకుంటున్నాడు. అంటే చాలా గ్రేట్. వీఆర్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ ఈ సుజిత్ చాలా బాగా ఇన్స్పైర్ అయినందుకు. థ్యాంక్ యూ సుజిత్. థ్యాంక్ యూ. ఓకే, హాయ్, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ శ్రీజ. ఓకే శ్రీజ, బస్లోకి వెళ్ళావా?
వెళ్ళాను. లైక్ వెళ్ళక ముందు నువ్వు ఏం ఫీల్ అయ్యావు, వెళ్ళొచ్చాక ఏం ఫీల్ అవుతున్నావు చెప్పు. వెళ్ళక ముందు అది ఏదో బస్సు టూర్కి తీసుకెళ్తుందని అనుకున్నా ఫస్ట్ టూర్. వెళ్ళొచ్చా అంటే మొత్తం అర్థమైపోయింది. లైక్ ఏం అర్థమైంది, నువ్వు ఏం చూసావు బస్లో మొత్తం టెక్నాలజీ చూశాను. అందులో వెరైటీ రోబోస్, కార్స్ అవి వెరైటీగా వర్క్ అవుతున్నాయి. నాకు ఆ బస్సులో వెళ్ళాక చాలా బాగా అనిపించింది. ఓకే, లైక్ నీకు అందులో ఉన్న టెక్నాలజీస్లో ఏది ఇంట్రెస్టింగ్ అనిపించింది? నాకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే క్లాప్ కొట్టగానే అది డైరెక్షన్స్ ఎట వెళ్తుంది, బ్యాక్ వెళ్తుంది, ఫ్రంట్ సడన్లీ రొటేట్ అవుతుంది. ఆ టెక్నాలజీ నాకు బాగా నచ్చింది. ఓకే శ్రీజ, లైక్ నీకు బస్లోకి వెళ్ళిన తర్వాత లైక్ నువ్వు కూడా ఏదైనా ఇన్వెంట్ చేయాలి అన్న థాట్ వచ్చిందా ఏదైనా టెక్నాలజీ చూసి? అవును, వచ్చింది. ఆ క్లాప్ కొట్టేది చేయాలని వచ్చింది. ఓకే, నువ్వు కూడా ఆ సెన్సార్స్ ఏదైతే యూజ్ చేసి మేము చేసామో నీకు అలాంటిది చేయాలనిపించిందా? ఓకే శ్రీజ, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కూడా ఇన్స్పైర్ అయినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ శ్రీజ. ओके, हाय, व्हाट्स योर नेम? आपका नाम क्या है? एस के रेहान फ्रॉम 6th क्लास. ओके रेहान, आप क्या फील कर रहे थे? बस के अंदर नहीं गए थे ना, जब आप क्या फील कर रहे थे और जाने के बाद क्या फील कर रहे हैं? जब मैं आ रहा था ना स्कूल को, तो बस को देख के मुझे एक्साइटमेंट हुआ कि नासा वाले आए. फिर अंदर आने के बाद पता चला कि फ्लो बस वाले आए. आप एक्सप्लेन कर रहे थे ना, तो जब देखा फिर बाद में आप लोगों ने कहा कि लाइन वाइज आप हम लोगों को लेके जाएंगे बस में. वो आप बोलने के बाद फिर इतना एक्साइटमेंट हो रहा था कि कब जाएंगे हम, कब जाएंगे. इतने एक्साइटमेंट में फिर थोड़ी देर से आप में से आपका एक टीम मेंबर आया वहाँ पे और बुलाया कि 6 बी वाले बस में जाएंगे. तो हम बस में जब इंटर हुए थे तो ऐसा दिख रहा था कि बोल तो किसी जन्नत में चले गए, ऐसा फील हो रहा था. और अंदर जाने के बाद 3D एनिमेशन वो बना, 3D है ना मशीन, उससे वो बताए. फिर उसके बाद में आइस बंद चालू करने वाले वो उसका एक्सप्लेन करे. और काफ़ी ज़्यादा एक्सप्लेन कर रहे थे वहाँ पे, लेके बहुत ज़्यादा समझ में आया. बोलता बहुत अच्छा दिखा वहाँ पे, इतना अच्छा दिख रहा था कि वो बोलता वहाँ पे रहने का दिल था. फिर बाद में बाकी भी है, फिर बाकी लोगों को भी आना है बताए. तो फिर बाद में एक से हम सारे देख के अब हमें जो हुआ वो हम अभी आपके सामने पेश कर रहे हैं. ओके रेहान, आपको 16 टेक्नोलॉजीज़ को देखे थे और आपको इंटरेस्टिंग भी लगा था, तो इसमें से आपको कुछ इंटरेस्टिंग लग के आप भी इनोवेशन करने के माइंड में कुछ आए क्या? हाँ आए. तो हमको बता सकते क्या, वो क्या है? बहुत एक्साइटमेंट था वहाँ पे. अच्छा, और बहुत अच्छा दिखा हमें वहाँ पे जाके अंदर. आपको भी वैसा कुछ बिल्ड करने का मन लगा क्या? हाँ, क्या वहाँ पे जो थे वो सारे करने का. अच्छा, बहुत खुश है. पार्टनर्स भी बोल रहे थे कि हम ऐसे ही सेम बस करेंगे हम लोग बड़े होने के बाद. अच्छा, अभी भी पार्टनरशिप हो गया आपको? वाह, बहुत अच्छा है रेहान. थैंक यू सो मच. थैंक यू. దిండు, సో నీ పేరేంటి అండ్ ఏంటి అని అంటే నువ్వు మా బస్ని చూడకముందు ఎలా ఫీల్ అయ్యావు, చూసాక ఎలా ఫీల్ అయ్యావు? నా పేరు అక్షిత్ కన్నా. యాక్చువల్లీ నేను బస్ చూడకముందు మీరు అసెంబ్లీకి వచ్చి చెప్పినప్పుడు నేను ఈ బస్లో టూర్కి తీసుకెళ్తారని ఎక్స్పెక్ట్ చేసిన. నేను ఇందులోకి కొంచెం ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన, కానీ లోపలికి రాగానే చాలా ఇన్వెన్షన్స్ ఎన్నో ఉండే చూడలేని. నేను ఫస్ట్ టైం లోపల ఉన్న నేను ఒక్కడు కూడా చూడలేదు. ఇక్కడికి వచ్చినప్పుడే నేను చూసిన. ఈ టెక్నాలజీ వల్ల ఈ బస్ వల్ల మాకు ఎంతో నాలెడ్జ్ ఇప్పుడు దొరికింది. ఇందులో నాకు 3D మిషన్ కానీ ఇంకా కొన్ని రోబోలు చూపించిండు, అవన్నీ చాలా నచ్చినాయి. క్లాస్కి వచ్చి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసిర్రు, టెస్ట్ చేసి అసెస్మెంట్స్ పెట్టిర్రు. దానివల్ల కూడా మాకు చాలా నాలెడ్జ్ వచ్చింది. అలాగే మీ టీం మెంబర్స్ ఏమేమి చెప్తారో ప్రతి ఒక్క వాటి మాకు చాలా బాగా అర్థమైంది. వెరీ గుడ్. అండ్ దాన్ని చూసి నువ్వు ఏమన్నా లైక్ ఇన్స్పైర్ అయ్యావా, ఏదైనా ఇన్వెంట్ చేయాలనుకున్నావా? నేను అన్నని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యా. అన్న లాగానే నేను కూడా పెద్ద అయినాక ఇలాంటి బస్ ఏదైనా క్రియేట్ చేయాలని చేస్తాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బాగా ఇన్స్పైర్ అయినందుకు మేము చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. నీ పేరు అండ్ నువ్వు మా బస్ని చూడకముందు ఎలా ఫీల్ అయ్యావు, చూసాక ఎలా ఫీల్ అయ్యావు? నా పేరు సాయి ప్రసాద్. నేను ముందు బస్ని చూసినప్పుడు నాకు టూర్కి తీసుకుపోతున్నాలని ఫీలింగ్ ఇట్లా వచ్చింది. మళ్ళీ క్లాస్లో అసెంబ్లీలో జాయిన్ అయినాక మళ్ళీ మీ టీం వాళ్ళు వచ్చి మీరు వచ్చి స్టేజ్ మీద చెప్పిండు మొత్తం. మళ్ళీ అసెంబ్లీ మొత్తం డిస్కస్ అయినాక క్లాస్లో వచ్చినాక అర్చన అక్క వచ్చి అది ఎగ్జామ్స్ పేపర్ అది ఇచ్చింది. ముందే ఎక్స్ప్లెయిన్ చేసినాక రాసినాక లాస్ట్ మళ్ళా రాసినాక ఇచ్చేసినాక బస్సులో రమ్మన్నాడు. బస్సులో పోయినప్పుడు అన్నయ్య చాలా
మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిన అందరినీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయించి అన్ని రోబోట్లు ఇంకా ఇన్వైట్ చేసిన అన్ని పెట్టిండు. లాస్ట్కి మళ్ళా తింపినప్పుడు నాకు ఒకటి ఇన్వైట్ చేయాలనిపించింది. అది క్లాప్ కొడితే ముంగటికి పోయి ఆ మిషన్ని ఇన్వైట్ చేయాలనిపించింది. అప్పటి నుంచి అన్న కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసిండు. ఇంకా నేను పెద్ద అయినాక అన్నలాగా ఒక బస్సు లెక్క తయారు చేయాలని నా కోరిక. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు హలో మ్యామ్, మీరు మా బస్ని చూడకముందు అండ్ చూసాక ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్గా నిన్న వాట్సాప్లో చూసాను నేను. మా ప్రిన్సిపల్ సార్ పెట్టారు, ఫ్లో అని ఒక బస్సు వస్తుంది మనకి, సైన్స్ ల్యాబ్ మెటీరియల్ ఉంటుంది, దాంట్లో ఎగ్జిబిషన్ ఉంటుంది చిన్నగా అనుకున్నాను నేను. యాక్చువల్గా దాన్ని చూసిన వెంటనే ఏదో మన టెక్స్ట్ బుక్స్లో ఉన్న చిన్న చిన్న యాక్టివిటీస్ ఉంటాయి కదా పిల్లలకి కరికులంలో, వాటినే లైవ్గా చూపిస్తారు, అవే పిల్లలు ఎక్స్పీరియన్స్ అవుతారు, పోనీ బాగుంటుంది హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అని అనుకున్నాను యాక్చువల్గా. కానీ ఈరోజు వచ్చి చూసిన తర్వాత మీరు ఒకసారేమో ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ టెక్నాలజీస్ గురించి ఉంటుంది అని చెప్పేసి, నెక్స్ట్ బస్సులోకి పిల్లలతో పాటు ఎంటర్ అయిన తర్వాత ఆ రోబోటిక్స్ కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ అదే ఇంటర్నెట్ టెక్నాలజీ లేకపోతే నెక్స్ట్ 3D ప్రింటింగ్ ఒకటి, వీటన్నిటిని చూసిన తర్వాత అవి మాత్రమే కాకుండా ప్లాస్మా మ్యాటర్ అనేది 4 ఉంటాయి మ్యాటర్స్, ప్లాస్మా ఉంటుంది అనేది ఒకటి, అండ్ ఇంకోటి న్యూటన్స్ థర్డ్ లా ఒకటి, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ పిల్లలకి, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఒకటి. ఇవన్నీ కూడా మేము లెసన్స్ చెప్తాము, కాకపోతే మేము వాటిని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే పిల్లలకు ఉండదు. అండ్ ఈ టెక్నాలజీ కూడా ఏదైతే ఇప్పుడు మోడర్న్ అవసరమో మనకి ఇన్నోవేటివ్ ఏదైతే ఉందో బయట, దాని గురించి రూరల్ ఏరియాస్ ఇంత ఇంటర్నల్గా ఉండే ఏరియాస్లో ఉండే పిల్లలకు ఆ నాలెడ్జ్ రావడం అనేది అది కంపల్సరీ. యాక్చువల్గా అది అవసరము, మేమైతే ప్రొవైడ్ చేయలేము, గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేయాలంటే కొన్ని చేస్తుంది, కానీ ఇట్లాంటివి కొన్ని చేయాలంటే అందరికీ చేయాల్సి వస్తుంది కాబట్టి టైం టేకెన్ అది ప్రాసెస్. కాబట్టి మీ ఫౌండర్ కానీ మీ టీం కానీ మీరు చేసే ఈ వర్క్ చాలా వాల్యుయబుల్, పిల్లల కోసం అయితే ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్. థ్యాంక్ యూ మ్యామ్. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ టీమ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ, చాలా గొప్పగా చెప్పారు మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్. సో నువ్వు మా బస్సులోకి విజిట్ అవ్వక ముందు ఏమనుకున్నావు, విజిట్ అయ్యాక ఏమనుకుంటున్నావు? నేను మీ బస్సులోకి విజిట్ అయ్యాక ముందు ఏమేమి ఉంటాయో, ఎంత మనీ అవికి స్పెండ్ చేసిండ్రో మీరు, ఎంత కష్టం వచ్చిందో మీకు అని అనుకున్నాను. సో విజిట్ చేశాక వాట్స్ యువర్ ఫీలింగ్? నా ఫీలింగ్స్ మంచిగా ఉన్నాయి, నాకు గుడ్ అనిపించింది. ఆ VR చూసినాక, ఎయిర్ స్పేస్ అన్ని చూసినాక, నేను రాసుకున్నా కూడా బుక్లో నోట్లో, నాకు మంచిగా అనిపించింది. ఓకే, నీకు అందులో ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్నాలజీ ఏమైనా ఉందా? నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్నాలజీ ఎయిర్ స్పేస్, డ్రోన్స్. ఓకే, ఏరోస్పేస్ డ్రోన్స్ చాలా నచ్చింది. సో దాన్ని చూసి నువ్వు ఏదైనా ఇన్స్పైర్ అయ్యి ఇన్వెంట్ చేయాలనుకుంటున్నావా? మరి నేను ఇట్లా ఒక 3D కెమెరా డ్రోన్ ఇన్వెంట్ చేయాలని అనుకుంటున్నాను. వావ్, ఇట్స్ వెరీ గుడ్ ఐడియా. అండ్ ఈ అబ్బాయి చూడండి చాలా ఇన్స్పైర్ అయ్యి, అండ్ తను ఒక నోట్స్ని కూడా మెయింటైన్ చేశాడంటే చూడండి తనకి ఎంత ఇన్స్పైరింగ్గా ఉందో మన ఫ్లో బస్ అనేది. చాలా చక్కగా నేర్చుకుంటున్నారు పిల్లలు, ఇది చూసి మాత్రం మేము చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. I love ఫ్లో బస్. యా, ఇంకెవరైనా? నీ పేరేంటి అండ్ నువ్వు మా బస్ విజిట్ చేయకముందు ఏమనుకున్నావు, విజిట్ చేశాక ఏమనుకున్నావు చెప్పండి. నా పేరు రామ్ చరణ్. నేను విజిట్ చేయకన్నా ముందు అంటే ఇట్లా రోబోట్స్ అన్నీ ఉంటాయి కదా, అట్లుంటాయి అనుకున్నా. విజిట్ చేసిన తర్వాత నేను ఏదైనా క్రియేట్ చేయాలనుకున్నా. ఓకే, క్రియేట్ చేయాలనుకున్నావు. మరి మా ఉన్న టెక్నాలజీస్లలో నీకు ఏ టెక్నాలజీ ఇంట్రెస్టింగ్ అనిపించింది? రోబోటిక్ టెక్నాలజీ ఇంకా డ్రోన్. ఓకే, రోబోటిక్స్ అండ్ డ్రోన్స్ నీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. వాటిని చూసి నువ్వు లైక్ ఏదైనా ఇన్వెంట్ చేయాలి ఏదైనా ఐడియా వచ్చిందా నీకు? డ్రోన్ ఇన్వెంట్ చేయాలని ఐడియా వచ్చింది. ఓకే, లైక్ ఎలాంటి డ్రోన్, దేనికోసం? అంటే ఫార్మర్స్ కోసం. ఓకే, వెరీ గుడ్ ఐడియా రామ్ చరణ్, థ్యాంక్ యూ సో మచ్. We love physics. సో హాయ్, నీ పేరేంటి? హలో, మై సెల్ఫ్ బి సాక్షి ఫ్రమ్ 7th క్లాస్. ఓకే, నువ్వు మా బస్కి విజిట్ చేయకముందు అండ్ విజిట్ చేశాక వాట్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ వాట్స్ యువర్ ఫీలింగ్? నాకు ఈ బస్ చూడంగా చాలా మంచిగా అనిపించింది. నాకు ఓన్ క్రియేటివ్ ఐడియాస్ వచ్చినాయి మంచిగా. అంటే నాకు ఒక ఫేవరెట్ అంటే 3D పెన్ ఉంది కదా, నాకు అది అంటే ఓన్ క్రియేట్గా చేయాలని ఉంది అది. ఓకే, నువ్వు 3D ప్రింటింగ్ని చూసి ఇన్స్పైర్ అయ్యావు, నువ్వు కూడా ఒక 3D ప్రింటింగ్ మెషిన్ని బిల్డ్ చేయాలనుకుంటున్నావు? మై ఓన్గా. ఓకే, ఇది నీకు వచ్చిన ఐడియానా? నీకు ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ అనిపించినాయా? మరి నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం. నాకు ఇవి అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా ఉంది నాది. ఓకే సాక్షి, థ్యాంక్ యూ సో మచ్ రా, చాలా బాగా మాట్లాడావు.
హాయ్, నీ పేరు? ఉదయశ్రీ, పి ఉదయశ్రీ. ఓకే ఉదయశ్రీ, నువ్వు మా బస్సులోకి విజిట్ చేయకముందు ఏమని ఫీల్ అయ్యావు? విజిట్ చేశాక ఏమని ఫీల్ అవుతున్నావు? విజిట్ చేయకముందు బోరింగ్గా ఫీల్ అయ్యాను. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నెక్స్ట్ జనరేషన్కి హెల్ప్ఫుల్గా ఉంది. ఓకే, లోపల అనే టెక్నాలజీ చూసే ఉంటావు కదా, నీకు అందులో ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్నాలజీ ఏంటి? ఇంట్రెస్టింగ్గా ఉందా? ప్రింటింగ్ మిషన్, ప్లాస్టిక్ ప్రింటింగ్ మిషన్, 3D ప్రింటింగ్ మిషన్. నీకు అవి ఇంట్రెస్టింగ్ అనిపించాయి. ఓకే, వీటిని చూసి లైక్ నీకు ఏదైనా ఇన్వెన్షన్ చేయాలి అన్న థాట్ వచ్చిందా? ఐడియా వచ్చింది. ఇలానే హ్యూమన్ బీస్కి రోబోట్. కొందరు ఉంటారు కదా ఓల్డ్ హ్యూమన్స్, వాళ్ళకి పని చేయరాదు, వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళకి అట్లాంటి రోబోట్స్. ఓకే, వెరీ గుడ్ ఐడియాస్ ఉదయశ్రీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలా చాలా బాగా ఇన్స్పైర్ అవుతున్నారంటే మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రా, అండ్ ఆల్ ద బెస్ట్. ఓకే, హాయ్, నీ పేరేంటి? మై నేమ్ ఇస్ శ్రీ చైత్ర. నువ్వు బస్లోకి విజిట్ అవ్వకముందు లైక్ ఎలా ఫీల్ అయ్యావు? విజిట్ అయ్యాక ఎలా ఫీల్ అవుతున్నావు? అంటే నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఏముంటాయో చూడాలని అనుకున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. 3D ప్రింటింగ్ మిషన్ కూడా ఉండే, అవన్నీ రకరకాల వస్తువులు తయారు చేశారు. చాలా బాగా అనిపించింది. లైక్ నీకు లోపల ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్నాలజీ 3D ప్రింటింగా? ఓకే, మరి నీకు ఇన్వెంట్ చేయాలి అన్న థాట్ ఏమైనా వచ్చిందా వాటి టెక్నాలజీస్ని చూసి? అంటే నేను ఏమనుకున్నానంటే నేను కూడా పెద్ద అయిన తర్వాత ఇలా చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, చాలా మంచి ఐడియా అమ్మా. ఆల్ ద బెస్ట్, చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ. హాయ్, నీ పేరేంటి? మై నేమ్ ఇస్ పి యశంద్ర. ఓకే, నువ్వు మా బస్ని విజిట్ చేయకముందు ఎలా ఫీల్ అయ్యావు అండ్ విజిట్ చేశాక ఎలా ఫీల్ అవుతున్నావు? విజిట్ చేయలేక ముందు నేను అనుకున్నాను ఏదో నార్మల్గా ఉంటుందని, కానీ లోపల పోయి చూస్తే ఏదో రియల్లీ ఇట్లా సోలార్ సిస్టమ్ ఉన్నట్టు ఇట్లా ప్లానెట్స్ ఉన్నాయిగా, మన ఎర్త్ ప్లానెట్ ఇట్లా గ్రీనరీ ఉన్నాయి, అట్లాంటి బస్ ఇది ఉన్నది. ఓకే, లైక్ నీకు లోపల నచ్చిన టెక్నాలజీ ఏంటి? నాకు లోపల నచ్చిన టెక్నాలజీ విఆర్ అండ్ ఏరియోస్పేస్. ఓకే, విఆర్ అండ్ ఏరోస్పేస్. నీకు లైక్ వీటిని టెక్నాలజీని చూసి నీకు ఏదైనా ఇన్వెంట్ చేయాలని అనిపించిందా? ఎస్, నాకు ఏరియోస్పేస్ని చూసి నేను ఇట్లాంటి హెలికాప్టర్ని ఇట్లా కెమెరాని పెట్టి అట్లాంటి ఇన్వెన్షన్ చేయాలని అనిపించింది. వెరీ గుడ్ ఐడియా. అండ్ లైక్ ఇలాంటివి మీకు గవర్నమెంట్ ఏమన్నా చేస్తే బాగుంటుంది అన్న ఫీల్ అనిపించిందా నీకు? ఎస్, గవర్నమెంట్. ఓకే, థ్యాంక్ యూ. తీసి అయితే బస్ వెనకాల పెట్టండి.
వీళ్ళు. ఎలా తెలుసు? చీర ఇన్స్టాగ్రామ్ చూడటం కాదు, అన్నం ఆస్వాదిస్తా ఇలా తిన్నట్టు. తినరా ప్లీజ్ రా. వీడియో చూడకూడదు, మళ్ళీ పెట్టి కరిగేసాడు. అదేమైనా ప్లాస్టిక్ కదా ఇది, లోపల ఉన్నది వైర్లు కూడా ఏం లేవు కదా. అది ఇక్కడ ఏమవుతుందంటే ఒక ర్యాపిడ్ క్రియేట్ అవుతుంది అన్నమాట. ఈ బెల్ట్ చూసారా, బెల్ట్ తిరుగుతుంది. తిరిగినప్పుడు ఏంటంటే ఆ ఫోర్స్కి బాల్స్ అన్నవి ఇవి కొంచెం నేను ఎంత హైట్ అవుతుందో అంత హైట్ అయిపోద్ది. సరేనా? తల మీద చేతులు పెట్టకూడదు. చూడండి ట్రై పాస్ అయితే వెళ్ళచ్చు. అప్పుడు అందులో నుంచి బయటకు వస్తుంది. ఆ లిక్విడ్స్ అన్ని బర్న్ అయితే కిందికి వస్తుంది. ఆ పోర్స్ వల్ల పైకి వెళ్తుంది. ఆ పోర్స్ ఏంటి అంటే ఒక యాక్షన్ అనమాట. అర్థమైందా? ఒక యాక్షన్కి ఆపోజిట్ రియాక్షన్ వల్ల రాకెట్ పైకి వెళ్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఏంటి చెప్పు. ఎవ్రీ యాక్షన్ నెంబర్స్ వచ్చా? రివర్స్ వాయిస్ తీసుకోండి ఒక ఇద్దరు. స్పీకర్ పట్టుకో. ముందు లేదు -1 -2 14, 15, 16, 17, 18, 19, 20.
చేస్తున్నాను చెప్పు. ఈసారి మాట్లాడిన వాళ్ళు పిలుస్తా. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? వాటర్ అంటే ఏంటి? లిక్విడ్. ఎయిర్ అంటే ఏంటి? గ్యాస్. ఫిల్ చేసినప్పుడు ఏమొస్తుంది? ప్రెజర్ బిల్డ్ అవుతుంది అక్కడ, అవునా? రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఒక యాక్షన్ ఫామ్ అవుతుంది. దాని ఆపోజిట్ రియాక్షన్ ఏంటి? బాటిల్ పైకి వెళ్తుంది, అవునా? కౌంట్ చేయండి. 10 కొట్టు, తీసుకో, పైపు తీసుకో, పంపు తీసుకో. కొట్టాలి కొట్టాలి గట్టిగా. 10 భయపడక నువ్వు లేదు అక్కడ. ఓకే, మీరు సైలెంట్గా ఉంటే మనం ఒక సౌండ్ విందాం ఇక్కడ. సైలెంట్గా ఉంటే మనం ఒక ఇందాం ఇక్కడ. అల్లరి వేసి వినబడదు.
ఓకే, అబ్జర్వ్ చేయండి బాడీలో ఏం చేంజెస్ వస్తున్నాయని. తర్వాత మనం సౌండ్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు లేస్తున్నాయి జుట్టు? ఓకే, లేచినాయి కదా. ఇప్పుడు మీకు ఏమైనా స్పర్శ వస్తుందా? సౌండ్ వస్తుందా? ఇంతకుముందు మనం కరెంటు గురించి మాట్లాడుకున్నాం. కరెంటు కరెంటు బయట నుంచి ఫ్లో అయ్యేటప్పుడు ఒక మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ జనరేట్ అవుతుంది. ఐడియా ఉందా? పని చేసిన తర్వాత షేక్ హ్యాండ్ తనకి ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్. ఓకేనా? ఇచ్చేసి మీరు ఇక్కడ సైలెంట్ ఉంటే ఆ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అది కూడా ఎన్సీసీ లాగా. Alexa, turn on Flow Lab. Okay. Vigyan sir and our sectoral officer Udashri madam garu from Educational Department and our Telangana State Teachers Union President Solar Sudeshan garu and Principal garu Rajshekhar garu, thank you and heartily welcome sir. So, Uniting Government School students. So, I would please our founder and co-founder will tell briefly. So please come. Anybody? We don't get opportunities. We get rarely. So please you do. At least hand raise చేయొచ్చు. तो क्वेश्चन पूछेगा इंटरव्यू में, उसका आंसर है जो మీద కూర్చున్న వారు కావచ్చు, ఈ దేశంలో మన దేశం కోసం మన కోసం ఆవిష్కరించిన వాళ్ళు మీరు తెలుసుకోవాలి. విద్యాశాఖ మీద అమితమైనటువంటి ప్రేమ, అభిరుచి, ఆసక్తి కలిగినటువంటి జిల్లా కలెక్టర్లు మన ఆదిలాబాద్కు ఉండటం మన అదృష్టం. ఎందుకనంటే ఈ జిల్లాలో ప్రతి కార్యక్రమాన్ని ఒక వినూత్నమైనటువంటి అద్భుతమైన రీతిలో ఆదిలాబాద్లో సంచలనం చేసినటువంటి విషయం మనకందరికీ తెలుసు. మరి ఇక్కడ కలెక్టర్ గారు కూడా మరి సార్ ఆదేశానుసారం ఎట్టి కార్యక్రమం ఉందా ఆలోచిస్తారు వాళ్ళు. ఇక్కడ సైన్స్ అంటే ఏంటంటే ప్రశ్నించడం, ఏమిటి, ఎలా, ఎందుకు అనేది ఆపమనం చేసుకొని మీరు మైండ్లో పెట్టుకొని భవిష్యత్తులో మీరందరూ కూడా సైంటిస్ట్ కావాలని. ఫ్రెండ్ రాజశేఖర్ గారు, అట్లాగే ఇంతకుముందు ఉన్నటువంటి శివాజీ సార్, వాడు ఆ పాటకు ప్రాణం పోసేవాడు కింద మాత్రం. సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ. So many speeches from you. Darshan sir, you are blessed to have such. మా పాఠశాల ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ గారు మాకు ఇన్స్పిరేషన్ సార్ ఒక 2 నిమిషాలు సభాధ్యక్ష. థ్యాంక్ యూ సార్. సార్ కోరినట్టు గౌరవ కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చినట్లయితే అసిస్టెంట్ కలెక్టర్ గారు కూడా వాళ్ళతో కూడా చాలా బాగుంటుంది. ఫ్లో యాంథమ్ ఫ్లో 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 అంటే ఏంటి? ఫ్లో ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్.
సో అక్కలు అక్కడ చేస్తున్నారు చూడండి, ఇదేంటి అంటే బస్ స్టీరింగ్ అనమాట. తిప్పండి. రెడీ సాంగ్ చేయాలి మీరు కూడా. చేయాలి బాయ్స్, ప్రాక్టీస్ చేయండి. చెప్పండి చేయాలి. చేయాలి బాయ్స్.